అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈరోజు వీడియోలో క్రిమినల్ కేసులు అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ క్రిమినల్ కేసుల యొక్క నేర తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కేసుల్ని క్రిమినల్ కేసులుగా పరిగణిస్తారు, ఎటువంటి కేసుల్ని సివిల్ కేసులుగా పరిగణిస్తారు అనేటువంటి విషయాల్లో భాగంగా ఈరోజు ఎటువంటి కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణిస్తారో తెలుసుకుందాం. ఉదాహరణకు రేప్, మర్డర్, రియోటింగ్, అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, కరప్షన్, టెర్రరిజం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి, నెగ్లిజెన్స్, డెత్, కొన్ని రకాల ఫ్రాడ్స్, బ్యాంక్ వారు చేసే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, రాబరీ అనగా దోపిడీ, ఒకరి యొక్క ఆస్తిని బలవంతంగా తీసుకోవటం, కొన్ని రకాల క్రైమ్స్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, వాటికి కూడా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఉదాహరణకు కిడ్నాపింగ్, వెహికల్ థెఫ్టింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, సైబర్ క్రైమ్స్ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కిందకు వస్తాయి. ట్రాఫికింగ్ ఇన్ పీపుల్ ఫర్ డ్రగ్స్ అండ్ ప్రాస్టిట్యూషన్ ఆల్సో అండర్ ద క్రైమ్స్. దీస్ క్రైమ్స్ ఆర్ ఆల్సో ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఈ క్రైమ్స్ వల్ల డెత్ జరిగితే వ్యక్తులకు 10 లక్షల వరకు జరిమానా, డెత్ ఇంప్రిజ్మెంట్, లైఫ్ ఇంప్రిజ్మెంట్ వరకు ఉండొచ్చు. కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఈ కేసులు నిర్వహిస్తాయి. నాన్ బెయిలబుల్ కేసులుగా ఇవి పరిగణించబడతాయి. ఇక శిక్షల విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఏ నేరానికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి నేరాలలో శిక్ష ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు కూడా విధించబడుతుంది. ఒకవేళ 5గురు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి హత్య చేసినప్పుడు ప్రతి సభ్యునికి కూడా మరణశిక్ష కానీ జీవిత ఖైదు కానీ పడుతుంది. 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే విధంగా శిక్షలు ఉంటాయి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా ఒక వ్యక్తి చనిపోతే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. ఇది కోర్ట్ ఆఫ్ సెషన్స్ నిర్ణయిస్తాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ద్వారా కోర్టులు నిర్ణయిస్తాయి. అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ద్వారా ఇవి నిర్ణయించబడతాయి. ఆత్మహత్యకు ప్రేరేపిస్తే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, అటువంటి పరిస్థితుల్లో మరణశిక్ష లేదా జీవిత ఖైదు, 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ఇవి కూడా నాన్ బెయిలబుల్ కేసులుగానే సెషన్ కోర్టు వారు విచారణ చేస్తారు. బిఎన్ఎస్లో 103 హత్యకు కఠినమైన శిక్షలను వివరిస్తుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు, గుర్తించదగినది, సెషన్ కోర్టు ద్వారా విచారణ జరపవచ్చు. భారతీయ న్యాయ సంహిత, ఒకప్పుడు దీన్ని ఐపీసీగా పిలువబడేవారు. బిఎన్ఎస్ 104 ఈ నిబంధనలో గతంలో చేసిన నేరానికి ఇప్పటికి జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులకు వర్తిస్తుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటప్పుడు అలాంటి వ్యక్తి హత్య చేస్తే అది అదనపు శిక్షలను విధిస్తుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో హత్య చేసినందుకు వ్యక్తికి మరణశిక్ష విధించవచ్చు, మిగిలిన జీవితకాలం అంతా పొడిగించవచ్చు లేదా జీవితాంతం జైల్లో గడపవచ్చు. ఇలా అనేక రకాల క్రైమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5గురు కలిసి తీవ్రంగా గాయపరిచిన, బోన్స్ ఫ్రాక్చర్ చేసిన 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైన్ ఉంటాయి. నాన్ బెయిలబుల్ కింద ఈ కేసులను పరిగణిస్తారు. ఇవన్నీ క్రిమినల్ చర్యలే కనుక కోర్ట్ ఆఫ్ సెషన్ వారు చర్యలు తీసుకుంటారు. ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి నేరాలు, వాటి యొక్క శిక్షలు గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే అనేక రకాల నేరాలు, క్రైమ్స్ ఉన్నాయి. అన్నీ చర్చించుకోవడం సాధ్యపడదు కనుక ముఖ్యమైనవి చర్చించాము. మా తదుపరి వీడియోలో మరొక అంశంతో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ అవగాహన కలిగిస్తున్నాం కనుక మీరు కూడా అవగాహన కలిగించండి. నెక్స్ట్ మంచి టాపిక్తో, మరో టాపిక్తో కలుద్దాం. మీ విలువైన కామెంట్ను కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.